నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సుమారు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని పలమనేరు తహసీల్దార్ కాజేయాలని చూస్తున్నాడని పలమనేరు ఆర్డీఓ భవానికి వినతి పత్రం అందించిన బాధితురాలు. మహిళా రైతు రాజేశ్వరికి న్యాయం జరగకపోతే రోడ్డుపై ధర్నాకు దిగుతామని హెచ్చరించిన వాల్మీకి సంఘం నాయకులు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందం. శ్రమధ్వానం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం. ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణం పాతపేటలో కాపురముంటున్న వాల్మీకి బోయ కులానికి చెందిన మహిళా రైతు రాజేశ్వరి పట్టాభూమిని స్థానిక తహసీల్దార్ ఏపీ ఐఏసీ వారు అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వాల్మీకి సంఘం నాయకులు పలమనేరు ఆర్డీఓ భవానికి వినతి పత్రం అందించారు. బాధితురాలు రాజేశ్వరి కథనం మేరకు వంశపార్యపర్యంగా వచ్చిన ఆస్తి సుమారు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని పలమనేరు తహసీల్దార్ కాజేయాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించింది. సదరు భూమికి 2005లో ప్రభుత్వం పట్టా ఇచ్చినప్పటికీ స్థానిక తహసీల్దార్ ఏపీ ఐఏసీ వారు దౌర్జన్యంగా ఎలా చొరబడతారని వాల్మీకి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రైతు రాజేశ్వరికి న్యాయం జరగకపోతే రోడ్డుపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు పీకే రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సీకే చంద్రయ్య అనువారు సర్వే నంబరు నాగమంగళం విలేజ్కి సంబంధించి 47/6లో 82 సెంట్లు డికెటి పట్టా ఇచ్చారు. అది ఏపీఐసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఈ విషయంకి సంబంధించి రికార్డులు వెరిఫై చేసి 47/6 ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. రికార్డులు వెరిఫై చేస్తున్నాము. రికార్డులు వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ ఎక్కడ వస్తుందో అట్లీస్ట్ ఈ డీఫామ్ అనేది జెన్యూన్ అనేది ఒకసారి వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, నా పేరు సీకే రాజేశ్వరి, పలమనేరు. మా ఆయన లేరు. ఇది మాకు 30-40 ఏళ్ళుగా అనుభవంలో ఉంది. 2005లో పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి మేము జొన్నలు, శనక్కాయలు ఇట్లావంతా వేసుకొని దీంతోనే చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు, ఏపీఏసీసీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇది ఏపీఏసీసీది, మీరు ఎందుకు వస్తారు, నిన్న అడ్డం వస్తే కూడా కోర్టుకు పోయినాను సార్. మళ్ళీ ఇంకా వీళ్ళతో కాదు అనేసి కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి జేసీపీ పెట్టి నువ్వు మా పైన కోర్టుకు వెళ్ళిపోతావు అని కొంచెం రఫ్ అండ్ టఫ్గానే మాట్లాడినారు ఏపీఎస్సీసీ వాళ్ళు, ఎంఆర్ఓ సార్ గారు. ఇంకా ఏం చేయలేక గమ్మున ఉన్నాను. మళ్ళీ మా సంఘం తరఫున పోయి మాట్లాడినాను సార్, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలు, పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా గత 70 ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటను వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వానలకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది. అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తుండేది. ఇదే విధంగా రెట్లు ఉండే జాగా లేకపోండి, వేరే పెద్ద పెద్ద జాగాలు లేకపోయేసి వాళ్ళు కలిపి చూడండి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము. మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము. వాల్మీకి బోయ కమ్యూనిటీకి చెందినటువంటి రైతు బిడ్డకు అన్యాయం జరిగితే ఎంఆర్ఓ గారి మీద స్థానిక పలమనేరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ గారు దౌర్జన్యం చేస్తూ రైతుల నుంచి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించగా ఈ విషయాన్ని పలమనేరు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ, బీసీలు, బహుజనులందరూ కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి విషయానికి వెళితే స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి రాజేశ్వరి భర్త చనిపోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ స్థానికంగా పొజిషన్లో ఉన్నటువంటి భూమిని 2005లో గవర్నమెంట్ వారే పట్టా ఇవ్వడం జరిగింది. ఆ పట్టా ద్వారా వచ్చినటువంటి 89 సెంట్లను
భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. అలాంటి భూమిని ఇప్పుడు మరి ఎంఆర్ఓ గారు ఎవరి ప్రమేయం ఉందో ఏ విధమైనటువంటి దానిలకు లొంగుబాటు అయినారో తెలియదు, కానీ మరి రైతు కుటుంబంకు చెందినటువంటి భూమిని మీ భూమి కాదు అంటూ ఇది ఏపీఐఏసీ వాళ్ళది భూమి అంటూ మరి దౌర్జన్యంగా మరి భయభ్రాంతులు చేసే విధంగా రావడం జరిగింది. ఈ విధంగా వచ్చినందుకు గతంలోనే ఎంతో ధైర్యంగా మహిళ అయినా కూడా ఈ విధంగా ఎంఆర్ఓ గారిపైన, విఆర్ఓ గారిపైన, ఆర్డీఓ గారిపైన, కలెక్టర్ పైన, ఏపీఐఏసీ జెడ్ఎం పైన అందరిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. OS నెంబర్ 130/2025 మరి కేసు నెంబర్. ఈ కేసు జరుగుతూ ఉంటే కూడా నిన్నటి రోజున స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా ఒక రౌడీ మూకలు వచ్చినట్లు విధంగా మరి పోలీసులందరినీ పిలుచుకొని రావడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేశ్వరి గారి మీద, వాళ్ళ బంధువుల మీద, అందరి మీద కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం, వాళ్ళు సార్ ఇది కేసు కోర్టులో ఉంది సార్, మేము స్థానికంగా ఉన్నారు, మీరే ఇచ్చింది 2025లో పట్టా ఇవ్వడం జరిగింది అని పూర్వపరాలన్నీ పేపర్లన్నీ ఇస్తే కూడా ఈ పేపర్లన్నీ పనికిరావు, మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఒక రౌడీ విధంగా దౌర్జన్యపరంగా స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు మరి మహిళని కూడా చూడకోకుండా ఒక రైతు ఫ్యామిలీల మీద ఈ విధంగా చేయడం అనేది మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున, బీసీ సంఘాల తరఫున, బహుజన సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారు సానుకూలంగా మేము పూర్వపరాలన్నీ విచారించి తగు నిర్ణయం మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కన్నా చేయకోకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారికి, బీజేపీ రాజకీయ కూటమి ప్రభుత్వానికి అన్నిటికీ కూడా ఈ విధంగా రైతులపైన పలమనేరులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి మరి వాల్మీకి బోయ జాతికి చెందినటువంటి మహిళకైతేనేమి రైతుల పక్షాన మేమందరం నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాల్లో మరి మీడియా సోదరులందరూ మా వెంట ఉండి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందమని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్ అముద, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొని వారిచే స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ మేయర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సూచనలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం పెరిగిపోయిందని, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తబుట్టలో పడివేయాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సచివాలయ సెక్రటరీలు, ఎన్జీఓలతో సమన్వయం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ అందరి బాధ్యతగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద కూడా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనవసరమైన వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం, వ్యర్థాల నుండి సంపద సృష్టించడం ద్వారా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా నేను మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్, అందరూ శానిటేషన్ వర్కర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా గంగినేని చెరువు పక్కన పార్క్లో ఈరోజు శ్రమదాన్ చేయడం జరిగింది. ఈ శ్రమదాన్ ముఖ్యంగా జనాలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. శానిటేషన్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శానిటేషన్ ఉంటేనే, శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఈ సందర్భంగా ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఆర్పించడం జరిగింది. ఈరోజు మన మున్సిపాలిటీలో చూస్తే సుమారుగా 2000 శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ 4:30 నుంచి 8, 9, 10 గంటల వరకు పనిచేస్తున్నారు. దీంట్లో 50% చట్టం మన ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా చూస్తే ఒక పార్క్లో చూస్తే ఒక బిస్కెట్ తింటాము, ఇమీడియట్గా అక్కడ పడేస్తాం. ఒక వాటర్ బాటిల్ అక్కడే పడేయడం జరుగుతుంది. బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టేషన్లో చూస్తే కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్నీ మామూలుగా అక్కడ బేసిక్లీ త్రో చేస్తాం. సో దయచేసి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, శానిటేషన్ వర్కర్స్కి పని కొంచెం తగ్గించేయాలి. మనం కరెక్ట్గానే ఉంటే వాళ్ళకి 50% పని కలుగుతుంది. ఇది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా శానిటేషన్ సంబంధించి కొద్దిగా మీకు అవగాహన ఉండాలి. శానిటేషన్ వర్కర్స్ ప్రతిరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు 5 గంట 6 గంట జస్ట్ మనం ఏమేమి చెత్త క్రియేట్ చేస్తున్నామో చెత్త క్లీనింగ్లోనే వాళ్ళకి సమయం పోతుంది. సో ఇది చేస్తే మన నగరం కూడా శుభ్రంగా ఉంటుంది, పార్క్స్ శుభ్రంగా ఉంటాయి, బస్ స్టేషన్ శుభ్రంగా ఉంటుంది. సో దయచేసి ఇది అందరూ ఇది పాటిస్తే నగరం కూడా బేసిక్గా అగ్రస్థానంలో ఉంటుంది నేను భావిస్తున్నాను. చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వీ హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం వైద్య శిబిరం ఈ రోజు ప్రారంభించారు. చిత్తూరు ప్రీతం హాస్పిటల్ మరియు వేలూరు నర్వీ హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు నరాల సంబంధిత రోగులు చికిత్స కోసం వేలూరు నురివి ఆసుపత్రికి వచ్చే సమయం మరియు ఖర్చును తగ్గించడానికి నురివి హాస్పిటల్ వైద్య నిపుణులు చిత్తూరులో నేరుగా చికిత్స అందించగలిగేలా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేలూరు నురివి హాస్పిటల్, చిత్తూరు ప్రీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం నేటి నుండి చిత్తూరు ప్రీతం హాస్పిటల్లో ప్రారంభమైంది. ఈ శిబిరం నెలకు 2 సార్లు నిరంతరం ఈ హాస్పిటల్లో జరుగుతుంది. ప్రీతం హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నర్వీ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్లు డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రేజార్జ్ మరియు నరంబెల్ సర్జన్ డాక్టర్ లోకే రోగులను పరీక్షించి చికిత్స చేస్తారు. వేలూరులోని నర్వీ హాస్పిటల్లో శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం ప్రీతం హాస్పిటల్లో జరిగింది. నర్వీ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ రామన్, డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రేజార్జ్, డాక్టర్ లోకేష్ మరియు ప్రీతం హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవుట్ రీచ్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కార్డియోథొరాసిక్ సర్జన్, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఎవ్రీ ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి వాళ్ళు వచ్చి అన్ని స్పెషాలిటీస్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు. నెఫ్రాలజీ, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మన హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్గా పెట్టుకొని వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో నర్వీ పేషెంట్స్ మనకి ఎక్కువ చిత్తూరు నుంచి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరులోనే వచ్చి అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా చూస్తాం. డీటెయిల్స్ నర్వీ హాస్పిటల్ డాక్టర్స్ చెప్తారు. நாலாவது தேர்ஸ்டே ஆஃப் த மந்த் நாங்கள் வந்து பிரீத்தம் ஹாஸ்பிட்டல் சித்தூரில் இருக்கிற பிரீத்தம் ஹாஸ்பிட்டலில் நாங்கள் வந்து அவுட்ரீச் கிளினிக் இந்தியிலேருந்து ஸ்டார்ட் பண்ணியிருக்கோம். எல்லா டிபார்ட்மெண்ட்டும் இந்த ஃபுல் டே இந்த டாக்டர்ஸ் வருவாங்க, இங்கே இருப்பாங்க. ஸோ உங்களுக்கு இதுக்கப்புறம் வந்து நெஃப்ராலஜி, கேஸ்ட்ரோஎன்ட்ராலஜி எல்லாம் ஸ்டார்ட் பண்ணலான்னு இருக்கோம். ஸோ இன்றைக்கி வந்து நாங்கள் கார்டியக் சர்ஜரி அண்ட் நியூரோ சர்ஜரி வந்திருக்கோம். அதனால் எந்த பேஷண்ட்ஸ்க்கு உங்களுக்கு ஏதாவது ஒரு டவுட்டோ இல்லை ஆல்ரெடி உங்களுக்கு கார்டியக் ப்ராப்ளம் இருந்தாலும் நீங்கள் வந்து பயன்பட்டுருக்கலாம். நீங்கள் வந்து இங்கே வந்தீங்கன்னா நாங்கள் உங்களை அசஸ் பண்ணிவிட்டு மேற்கொண்டு வேறு ஏதாவது டெஸ்ட்டு தேவைப்பட்டாலோ வேறு டிபார்ட்மெண்ட்டோட உங்களுக்கு கன்சல்டேஷன் தேவைப்பட்டாலோ உங்களுக்கு நீங்கள் நர்வீ ஹாஸ்பிட்டலில் வந்து காட்டிக்கலாம். இன்னையிலேருந்து பிரீத்தம் ஹாஸ்பிட்டல் அண்ட் நர்வீ ஹாஸ்பிட்டலோட டைம் ஸ்டார்ட் ஆகுது. బీజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని చిత్తూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు హాజరయ్యారు. ముందుగా 36వ డివిజన్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అంత్యోదయ, ఏకాత్మత, మానవతావాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త,
అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు, కీర్తిశేషులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం, నాయకులు దుర్గా, శ్రీనివాసులు, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. ఏకాత్మత మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తిని పొందుతూ బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ప్రముఖులు అంజలి ఘటించారు. వారి జయంతి సందర్భంగా బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుడ్డాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు ప్రసాద్ బాబు, విజయభాస్కర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, రంగస్థలం కార్యదర్శి కేఎన్ రాజాబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ప్రముఖులు ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మత మానవత సిద్ధాంతానికి కట్టుబడి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి వ్యక్తికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలో చివరి వ్యక్తి వరకు అదే విధంగా అందించాలి, ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాళ్ గారు ఎంతో ప్రజల్లో స్ఫూర్తిని తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఆయన ఆశయాలను ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి నడిపించాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పండిట్ దీన్ దయాళ్ గారి ఆశయాలతో పనిచేస్తూ మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంగా నిలిపేదానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు హామీలు అమలు చేసి చేనేతలను ఆదుకోండి అని తిరుపతి జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికుల జీవన పరిస్థితుల గురించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ప్రాంతీయ కార్యదర్శి వడ్డిపల్లి చెంగయ్య డిమాండ్ చేశారు. వీరి జీవితం చాలా దుర్భర పరిస్థితుల్లో సాగుతుంది. ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా గత 2 నెలల నుండి అమలు చేస్తామని తెలియజేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయక మరింత భారంగా కార్మికులకు మారుతుంది. వారు నేసే చీరలకు గిట్టుబాటు రాక ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కుటుంబం మొత్తంగా కష్టపడినా 200-300 పైన ఆదాయం రావటం లేదని తెలిపారు. వర్షాలు వస్తే తమ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని, గుంతలు మొత్తం నీరు చేరుతుందని బాధపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి ప్రాంతానికి చేనేత వృత్తికి అనేక అవార్డులు, రివార్డులు అందుతున్నప్పటికీ వారి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా కొనసాగుతున్నాయి. సభలు పెట్టి గొప్పగా పొగిడిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులు వారి పరిస్థితి గురించి శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం భావిస్తోందన్నారు. జిల్లాలో 6,000కు పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ సగం మందికి పైగా వెంకటగిరి ప్రాంతంలోనే ఉన్నారు. 15,000 జనాభా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పి వీళ్ళు భావించారు. కానీ ఈ రోజుకి ఈ యొక్క 2 నెలలు అయింది ప్రకటించి, ఇప్పటివరకు అమలు చేయాలి. అత్యున్నతమైన దేశ పురస్కారాన్ని పొందిన నగరం ఏదన్నా ఉందంటే వెంకటగిరి. ఒక చేనేతకి, ఒక కాణాచిగా చేనేత వృత్తికే ఒక బ్రహ్మాండమైన ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ పాలిటెక్నిక్ కూడా చేనేత వృత్తిలో ట్రైనింగ్ ఇచ్చేది. ఎంత చేస్తున్నప్పటికీ వీళ్ళ బతుకులు మాత్రం మారడానికి ఈ ప్రభుత్వం ఏమో చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళు నేస్తున్న ఈ చీరలకి, వీళ్ళు నేస్తున్న వాటికి మార్కెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. చాలా తక్కువ. వాళ్ళు మొత్తం రోజంతా కుటుంబం యావత్తు కష్టపడితే
200-300 వచ్చేది చాలా కష్టంగా ఉంది. కూలికి పోతే ఈరోజు 700 దాకా వస్తూ ఉంది. వీళ్ళు ఈ 6 కాలం కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని చేయడం అనేది ఇదిగా ఉంది. ప్రభుత్వం దీనికి ఒక విధానం ప్రకటించాలి. మేము బీసీల కోసమే ఉన్నామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నేను ఆదరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చేనేత వాళ్ళు కనబడలేదని నేను అడుగుతున్నా. మీరున్న అమరావతిలో పక్కనే చేనేత ఉంది కదా అని చెప్తా, మంగళగిరిలో ప్రాముఖ్యంగా ఉంటుంది కదా అని అడుగుతా ఉన్నా. అందుకని ఈ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేయాలి. ఇక్కడ ఉంటున్న ఇవన్నీ కూడా ఈ పదార్థాలకు సంబంధించి కానీ, ఈ నూలు సరఫరా కానీ, లేదా వాళ్ళకి రంగుల సరఫరా కానీ ఇవన్నీ కూడా ఒక ఆదర్శవంతంగా నడిపించాల్సిన అవసరం ఉంది, బాగా రావాల్సిన అవసరం ఉంది. అటువంటి దానికి ఇక్కడ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి నేను ఆదుకుంటాను, నేను ఇబ్బంది పడకుండా చేస్తానని చెప్పారు. ఇవి ఏమి అమలు చేస్తున్న పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన చేనేత జౌళి శాఖ మంత్రి వీళ్ళు ఆప్కోకి వాటన్నిటికి కూడా మార్కెట్ పెంచేట్టు చేసి వెంకటగిరిలో దాదాపు వాళ్ళ కుటుంబాలు 2000 పైన ఉన్నాయి. 15,000 మంది దీని మీద జీవనం ఆధారపడి ఉన్నారు. వారినందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద, కూటమి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వీళ్ళు ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను కోరుతున్నాను. తర్వాత మగ్గానికి 24,000 వాళ్ళు సహాయం చేస్తామని చెప్పారు. అది కూడా ఎవరికి చేయలేదు. ఆ రకంగా ఇప్పుడు ఈరోజు ఆటోలకి రకరకాల వాటికి ప్రకటించారు కానీ అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాము. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తరల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తరల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుమారు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని పలమనేరు తహసీల్దార్ కాజేయాలని చూస్తున్నాడని పలమనేరు ఆర్జీఓ భవానికి వినతి పత్రం అందించిన బాధితురాలు. మహిళా రైతు రాజేశ్వరికి న్యాయం జరగకపోతే రోడ్డుపై ధర్నాకు దిగుతామని హెచ్చరించిన వాల్మీకి సంఘం నాయకులు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందం. శ్రమద్వానం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం. ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.